హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివి ఛానల్. ఫస్ట్ టైం కనుక వీడియో చూసినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చాలా టేస్టీగా ఉండే వెజ్ బిర్యానీ చేస్తున్నాను. ముందుగా గ్యాస్ పైన గిన్నె పెట్టి అది వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత బ్రౌన్ ఆనియన్స్ చేయడం కోసం సన్నగా ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ వేగేటప్పుడు దగ్గరే ఉండి వేయించుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ కోసం, ఎందుకంటే పక్కకి జరిగితే కొంచెమైనా మాడిపోతాయి. మనకు బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయిపోయినాయి, ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ ఆయిల్ ఇట్లనే ఉంచి ఇందులోకి మనము ముందుగానే ఉడికించుకున్న ఆలు ముక్కల్ని, క్యారెట్ ముక్కల్ని, బీన్స్ ముక్కల్ని వేసుకోవాలి. ఇందులోకి పచ్చి బఠానీలు వేసుకోవాలి, నానబెట్టుకున్నవి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారము, ఒక హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియా పౌడర్, ఒక పావు స్పూన్ గరం మసాలా, అలాగే కొంచెం హోల్ గరం మసాలా, వెజ్ బిర్యానీ మసాలా ఒక 2 టేబుల్ స్పూన్. మనం ముందుగా చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ సగం తీసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొత్తిమీర, ఒక 1 కప్ పెరుగు వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత గ్యాస్ పైన గిన్నె పెట్టి వాటర్ వేసి అందులో కొంచెం ఆయిల్ వేయాలి రైస్ వండడానికి. అలాగే హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా, కొత్తిమీర, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మనకు వాటర్ మసులుతుంది ఇట్లా. ఇప్పుడు మనము రైస్ వేసుకోవాలి. ముందుగానే నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత తీస్తే మనకు రైస్ సగం వరకు ఉడుకుతుంది. ఇంకొక 10 మినిట్స్ తర్వాత చూస్తే మనకు రైస్ ఉడికిపోయింది. ఇప్పుడు ఈ రైస్ నుండి వాటర్ అన్ని తీసేసి మనం ముందుగా కలిపెట్టుకున్న ఆలు ముక్కలు, క్యారెట్ ముక్కల్లోకి పైన రైస్ వేసేసుకోవాలి. మొత్తం రైస్ని అంతా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసిన తర్వాత ఇందులోకి బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోవాలి. అలాగే పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలాగే ఫుడ్ కలర్ వేస్తున్నాను, ఆప్షనల్, మీరు వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేస్తే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మూత పెట్టేసి గ్యాస్ పైన పెట్టేసేయాలి. కొంచెం బరువు పెట్టాలి దీనిపైన, దమ్ పోకుండా. ఒక 5 మినిట్స్ ఫుల్ ఫ్లేమ్ పెట్టాలి. తర్వాత పెంక పెట్టి మళ్ళీ ఒక 10 మినిట్స్ వరకు సిమ్లో పెట్టి ఉంచాలి. తర్వాత మనం బిర్యానీ దించేసుకుంటే వేడి వేడిగా బిర్యానీ రెడీ అయిపోతుంది. ప్లేట్లోకి తీసుకొని ఆనియన్స్ రైతాతోటి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.